పల్నాడు జిల్లా ఆచార్య నియోజకవర్గంలోని 115 సందర్భంగా ఆయన ఉద్యోగులు, ఆయన సామాజిక ఉద్యమకారుడు, సంఘ సంస్కర్త, ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు ఫులే గారు చిన్నతనం కూడా ఆయన ఉస్మానియా ఎదుర్కొని 1807 సంవత్సరం ఆయన జన్మించడం జరిగింది. మహాత్ముడి ఆయన జన్మించడం జరిగింది. ఆయన సమాజంలో ఏదైనా ముందుకు చెప్పి చాటి నడిపి మహాత్మా ఫులే గారు ఆయన ఇచ్చిన విషయాల్లో మనకునే మానవ హక్కులనే పుస్తకానికి ప్రేరేపితులై ఈ సమాజంలో ఉన్నటువంటి మానవ హక్కులు ఎడిపోతున్నాయని చెప్పి ఈ యొక్క సమాజంలో అంటరానితనం కోసం కుల వివక్ష పోరాటం చేసిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు ఫులే గారు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఆమె భార్య అయినటువంటి సావిత్రిబాయి ఫులే గారిని 1848 సంవత్సరంలో పూణేలో పాఠశాలలు స్థాపించి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ కూడా చదువు చెప్పేటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు ఫులే గారు. మహాత్మా అనే బిరుదు ఆయనకి మహాత్మా గాంధీ కంటే ఆయన మహాత్మా బిరుదు రావడం జరిగింది. అదేవిధంగా సత్య శోధన సమాజాన్ని పార్టీని స్థాపించి సంస్థని బహుజనుల కోసం బహుజనుల ఆశాద జ్యోతిగా ఈరోజు మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తర్వాత ఆయన చేతిలో ఒక పుస్తకం ఉంటుంది, గులాంగిరి అనే పుస్తకం. గులాంగిరి అనగా బానిసత్వము, మనం ఏ బానిసత్వంలో ఉన్నామని ఆయన చెప్పడం జరిగింది. ఇటువంటి మహాత్మా జ్యోతిరావు ఫులే గారు మనం ఆయన జయంతులు జరుపుకుంటూ ఆయనకి నివాళులర్పిస్తూ జోహార్ మహా